జిల్లా మహిళా ఆధ్వర్యాన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి మహిళల్ని రక్షించండి అని ఒక విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళా అభ్యున్నత కోసం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఎంతో కృషి చేసి కాన్స్టిట్యూషన్లో కూడా అనేక రకమైన రైట్స్ పెట్టి ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా అక్కడ అరాచకాలే. మరి డైవర్షన్ పాలిటిక్స్కి ఏదైనా పేరుందంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సాధ్యం అవుతుందని ఖచ్చితంగా మనందరికీ కూడా కనపడుతుంది. ఎందుకంటే మొన్న జూన్ 4కి సంవత్సర పాలన అయినప్పుడు ఎప్పుడైతే మరి జగనన్న పిలుపు మేరకు వెలుపోడు దినోత్సవం అని చెప్పి మరి పిలుపునిచ్చారో, మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఏ హామీ అమలు చేయలేదని చెప్పి ప్రజలందరూ తెలుసుకుని ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చారో ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ అరికట్టడానికి ప్రజలు వస్తున్నారని చెప్పి ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుని మరి సాక్షి టీవీ మీద, ఇప్పుడు సాక్షి టీవీలో ఒక లైవ్ షో జరుగుతున్నప్పుడు ఆయన ఎవరో వచ్చి మాట్లాడారు, కరెక్ట్ కాదని మేము అంటలేదు, మాట్లాడేది తప్పే, వచ్చి క్షమాపణ చెప్పాక కూడా ఇంత రాద్ధాంతం చేసి మరి భారతమ్మ ఒక మహిళ, ఆయన భారతమ్మని తమకి ఏం సంబంధం ఉందంటే ఆమెను కూడా రోడ్డు మీద లాగేసి ఈరోజు మహిళా హోంమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నారు. ఆమె ఒక మహిళే కదండి. ఈరోజు మహిళల మనోభావాలు, మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పి చెప్తున్నారు. నేను ఒకటే కోరుతున్నానండి, మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా కూడా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగుండాలని చెప్పి మరి మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని మరి జగనన్న ప్రభుత్వంలో మరి దిశ యాప్ తీసుకొచ్చి ఎన్ని రకాలుగా మహిళా పక్షపాతి కింద ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసిన అరాచకాలు, అన్యాయాలు, అదే మానభంగాలు, మరి హోంమంత్రి గారు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు, కానీ ఎక్కడా కూడా మన అనంతపూర్లో జరిగిన ఇష్యూ మరి తన్మైది ఎంత అరాచకం అంటే అది అసలు ఎంత అన్యాయం. 3వ తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే పేరెంట్స్ 1 వీక్లో తీసుకొచ్చి ఆ పేరెంట్స్కి డెడ్ బాడీ ఇస్తారా? అది ఆ పరిసర ప్రాంతాల్లోనే పోలీసులు తీసుకొచ్చి డెడ్ బాడీ అప్పచెప్పారంటే మరి లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉన్నదన్నది అందరూ కూడా మహిళలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రకంగా మరి అదే జిల్లాలో మరి ఒక 9th క్లాస్ అమ్మాయిని 14 మంది టీడీపీ నాయకులు ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతూ ఆ అమ్మాయిని మానభంగం కూడా చేశారని చెప్పి మరి సాక్షి వాళ్ళు ఎప్పుడైతే మరి వెలుగులో తీసుకొచ్చారో అది కూడా బయటికి రానివ్వకుండా ఏ రకంగా కూడా యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మహిళలు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తిరగాలంటే ఎంతో భయపడుతున్నారు. స్కూల్కి వెళ్ళి పిల్లలు, కాలేజ్కి వెళ్ళి పిల్లలు, ఒక మహిళ ఉద్యోగం నుంచి బయటికి రావాలన్నా, మహిళ అర్ధరాత్రి తిరిగితే స్వేచ్ఛ స్వాతంత్రంగా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ గారు చెప్పారండి. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ టైం కూడా తిరగలేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు నేను ఒకటే మరి ఈ రోజున్న హోమ్ మినిస్టర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు అంత మహిళా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేసిన అన్యాయాలు అన్నింటి దగ్గరికి వెళ్ళి మహిళలకి అండగా ఉండండి, మహిళలకి జరిగిన అన్యాయాల మీద మీరు ప్రశ్నించండి. అదేవిధంగా మరి ఈ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం చేసి ఓట్ల రాజకీయాలు వాడుకుని మరి ఎన్నో రకాల హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి మరి నిరుద్యోగ మహిళలకు మరి 1500 ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు, మరి తల్లికి 100 అన్నారు, ఏదో 14వ తారీఖున పడుతుంది అంటున్నారు, మరి అది చూడాలి. ఈ రకంగా అనేక రకమైన కల్లుబుల మాటలు చెప్పి ఈరోజు నిధులు లేవని చెప్పి చెప్తున్న సీఎం గారిని మీరు ప్రశ్నించి మరి మహిళల పక్షాన్ని మీరు ఉండాలని మరి లేనిచో ఆంధ్ర రాష్ట్ర మహిళలు అందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నడుపు బిగించి మహిళలందరి తరఫున పోరాడతామని తెలియజేస్తారు.